హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అశోక్ కరీంనగర్. ఈరోజు మనమైతే కరీంనగర్ బొమ్మకాల దగ్గర ఉన్న శ్రీ గాయత్రి మట్టి వినాయక కేంద్రం దగ్గరనైతే ఉన్నాం. ఇక్కడ మనకైతే మంచి మంచి గణపతులు అయితే తయారు చేస్తారు. ఓన్లీ మట్టి గణపతులే తయారు చేస్తారు ఇక్కడ. ఇంకా దుర్గామాతలు కూడా ఇప్పుడే అయితే మేకింగ్ అయితే స్టార్ట్ అయింది. కొన్ని గణపతులు అయితే పెయింటింగ్ అయిపోయినాయి, ఇంకా చాలా ఉన్నాయి. మనమైతే గణపతి పెయింటింగ్ అయిన గణపతులు అయితే మీకు ఈరోజు చూపించబోతాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 5 ఫీట్ల గణపతి అయితే మనకున్నది. పామ్ 5 పాము పడగలతోనైతే మనకి గణపతి ఉన్నది. శివుని అవతారంలో ఉంది. 5 ఫీట్ గణపతి ఇది. నాకు తెలిసి ఇంకా పెయింటింగ్ పూర్తిగా అయితే కంప్లీట్ కాలే, ఇంకా పెయింటింగ్ చేస్తారు కావచ్చు. మొత్తం పెయింటింగ్ అయిపోయాక కూడా మీకు ఇంకా చూపిస్తా. ఇంకా అటు అయితే బ్యాక్గ్రౌండ్లో మనకైతే 50% పెయింటింగ్ అయిపోయిన గణపతులు అయితే ఉన్నాయి. కిరాక్ అయితే ఉన్నాయి, మీకు ఇప్పుడు చూపిస్తారండి. ఈ గణపతి అయితే మనకి ఒక 11 ఫీట్స్ వరకు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే మొత్తం బ్లాక్ కలర్లో వచ్చేసింది. ఇంకా వర్క్ అయితే మిగిలింది, ఇంకా కంప్లీట్ కాలే. మొత్తం కంప్లీట్ అయినాక కూడా మనకైతే వీడియో వస్తాయి మన ఛానల్లో. గణపతి ఫినిషింగ్ అయితే హైలైట్, స్మూత్ అంటే స్మూత్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న గణపతులు కూడా ఉన్నాయి. మనకు ఒక 3 ఫీట్ అయితే ఉంటాయి. ఇవి మనకు తలపాగతో నచ్చినాయి. చిన్న కూర్చున్న గణపతి మంచి స్మూత్ ఫినిషింగ్ అవుతుంది. ఇంకా పెయింటింగ్ కాలే, పెయింటింగ్ అయితే హైలైట్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గణపతి మనకు వచ్చేసి ఒక 11 ఫీట్స్ ఉంటుంది. 11 ఫీట్స్ దాకా ఉంటుంది. పైన అయితే మనకి ఎలుక అయితే ఉంది. మూషిక రాజు పైన గోల్డ్ కలర్లో వచ్చేసింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చి గ్రీన్ అయితే సూపర్ ఉంది. చేతిలో శూలం పట్టుకొని కూర్చున్న గణపతి. ఇది కూడా ఇంకా ఫినిషింగ్ కాలే. దీని రథం వచ్చేసి మనకు గుర్రం అవుతుంది. గుర్రం మీద కూర్చొని ఉన్న గణపతి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గణపతి ఒక 14 ఫీట్లు ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి వచ్చిండు. అండ్ ఇటు పక్కన శంఖం, ఇటు పక్కన చక్రం వచ్చేసింది. మంచి చేతిలో అయితే కత్తి పట్టుకొని కూర్చొని ఉన్న గణపతి. ఇక్కడ కత్తి పట్టుకొని కూర్చున్న గణపతి. ఇక్కడ బొట్ట అయితే మనకు వెంకటేశ్వర స్వామి బొట్లక్క మంచి వేరే మోడల్, అది కిరాకున్నది బొట్ట అయితే. ఇక్కడ ఇంకో గణపతి మనం చూసుకున్నట్లయితే పైన కృష్ణుడు కూర్చొని ఉన్నాడు. పెయింటింగ్ అయిపోలే ఇంకా. కృష్ణుడి పెయింటింగ్ అయిపోతే బ్లూ కలర్లో వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన గణపతి అయితే ఒక చెట్టు కింద కూర్చున్నట్టు డిజైన్ అయితే వచ్చింది మనకు. ఇది ఒక 12 ఫీట్ల దాకా ఉంటుంది గణపతి. ఇంకా ఇక్కడ నెమలు చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే కూర్చున్న గణపతులు ఒక 5 నుంచి 6 ఫీట్ల వరకు అయితే ఉంటాయి. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి బ్లాక్ కలర్లో వచ్చింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శూలం బ్యాక్గ్రౌండ్తో ఈ గణపతి అయితే ఉంది. పెయింటింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలే, పెయింటింగ్ అయిపోయినాక చూపిద్దాం మనం. ఇంకా చూసుకున్నట్లయితే ఈ గణపతి మనకు వచ్చేసి ఒక 11 ఫీట్స్ వరకు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి మనకు పాములతోనైతే వచ్చింది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తలపా ఉన్న గణపతి ఉంది. ఈ ఒక సింహాసనం మీద కూర్చున్న గణపతి. కింద కూడా మనకైతే వర్క్ వచ్చేసి పాములతోని వర్క్ అయితే ఇచ్చేసిండు. ఈ చేతిలో ఒక శూలం ఉంది. ఇంకా పెయింటింగ్ అయితే ఏం కంప్లీట్ కాలే. ఇక్కడ ఆల్రెడీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ బుక్ కూడా చేసుకున్నారు ఎవరు. చలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గణపతి వచ్చేసి మనకు ఒక 6 ఫీట్ వరకు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం లోటస్ ఫ్లవర్తో అయితే వచ్చింది. ఇది కూడా మనకి ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలేదు. మీరు చూసుకున్నట్లయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే మనకు సేమ్ మళ్ళా శివుని టైప్లో అయితే ఇచ్చేసారు. బ్లూ కలర్ గణపతి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి ఇక్కడ మనకు త్రిశూలం అయితే ఉంది. ఇంతకుముందుకు ఒక వీడియోలో నేను చూపించిన మీకు, ఇదే వీడియోలో. అది పెయింటింగ్ కాలే, లైట్గా పెయింటింగ్ అయింది. ఇది పెయింటింగ్ అయిపోయిన గణపతి. ఇక్కడ ఇంకో గణపతి చూసుకోవచ్చు. సేమ్ ఇవన్నీ 6 ఫీట్ అట్లా ఉంటాయి. ఇది కూడా మనకు వెనక లోటస్ ఫ్లవర్తోనే వచ్చేసింది. ఇది కూడా ఇంకా పెయింటింగ్ అయితే ఏం కంప్లీట్ కాలేదు ఇంకా. ఓకే రైట్. మేడం మనం చూసుకున్నట్లయితే గణపతి మనకు ఒక ఏం లేదన్నా 7 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మనకైతే శివుడు వచ్చేసిండు. కింద సింహాసనం మీద కూర్చున్న గణపతి, బ్యాక్గ్రౌండ్లో శివుడు ఉంటాడు మనకు. ఇవి కూడా ఒక 6-7 ఫీట్స్ ఉంటాయి. ఇవి కూడా ఆల్రెడీ బుక్ అయిపోయినట్టుంది. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నంబర్స్ అయితే వేసారు. చలో ఇంకో వేరే గణపతి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గణపతి మనకు వచ్చేసి ఒక 7 ఫీట్ దాకా ఉంటుంది. 7.5 అయితే ఉంటుంది. మనకు వెనక సేమ్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఇదైతే మనకు పాములు అయితే వచ్చేసినాయి. 5 పాములు. ఈ సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇంకా పెయింటింగ్ అలా పెయింటింగ్ అయిపోతే వేరే లెవెల్ ఉంటాయి గణపతి. చూసుకున్నట్లయితే నా బ్యాక్గ్రౌండ్లో ఇంకొక గణపతి అయితే మేకింగ్ స్టార్ట్ అయింది. ఇంకా కాలేదు, ఇప్పుడైతే మనకు గడ్డితోనైతే దాన్ని డిజైన్ చేస్తారు. ఇంకా మట్టి వర్క్ కాలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విష్ణుమూర్తి లెక్క పాము మీద పడుకున్న గణపతి ఇంకా కంప్లీట్ కాలే. ఇంకా ఇది కూడా చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సరస్వతి దేవి టైప్లో అయితే ఈ గణపతి వచ్చేసింది. వీణ పెట్టి కూర్చున్నది.
ఇక్కడ ఇంకో గణపతి ఉంది, ఇది ఇంకా పెయింట్ ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలే. ఇది కూడా ఒక 7 ఫీట్స్ వరకు ఉంటుంది, 7-8 ఫీట్స్ ఉంటుంది. ఇది ఇంకా కంప్లీట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా బ్యాక్గ్రౌండ్లో ఒక గణపతి అవుతుంది. దాని బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ నుంచి మొత్తం కలుపుకొని మనకైతే ఒక 14 ఫీట్స్ వరకు అయితే గణపతి ఉంటుంది. అయినట్లయితే 2 ఎలిఫెంట్స్ ఏనుగులు అయితే వచ్చినాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒక ఏనుగు అయితే వచ్చింది. ఈ చేతిలో గద ఉంది, ఇంకో చేతిలో త్రిశూలం అయితే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్తో అయితే గణపతి అయితే వేరే లుక్ అవుతున్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గణపతి వచ్చేసి మనకు ఒక 11 ఫీట్స్ వరకు ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో వచ్చేసి ఆర్చ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకు బ్లాక్ కలర్లో వచ్చింది. అండ్ పైన చూసుకుని అయితే మనకు గరుడ అయితే ఉంది. ఇంకా ఈ గణపతి వచ్చేసి మనకి ఇక్కడ గద పట్టుకొని నిల్చున్న గణపతి ఉంది. ఇది ఇంకా పెయింటింగ్ కంప్లీట్ కాలేదు. మీరు చూసుకున్నట్లయితే పెయింటింగ్ కంప్లీట్ అయినాక మనం ఇంకా వీడియో తీసి పెడదాం ఇంకోటి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక వెరైటీ టైప్ గణపతి, కొత్త మోడల్ ఇది. ఇది వచ్చేసి మనకు ఒక 15 ఫీట్స్ అయితే ఉంటుంది. చేతిలో త్రిశూలం పట్టుకున్న గణపతి. అండ్ ఇంకో ఇక్కడ హైలైట్ ఏంటంటే గద్ద మీద కూర్చున్న గణపతి, కింద మరి పాము అయితే ఉంటుంది. మనకు పాముకున్న గద్దకు యుద్ధం జరుగుతున్న పైన గణపతి కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే మనకు సింహాసనంలో కూర్చున్న గణపతి. ఈ సింహాసనం బ్యాక్గ్రౌండ్ హైలైట్ ఉన్నది. మనం చూసుకున్నట్లయితే పక్కన 2 నిమ్మలు అయితే ఉన్నాయి. అండ్ ఆడ ఛత్రి టైప్లో ఒకటైతే ఇచ్చేసారు. ఈ కూర్చున్న గణపతి ఇది వచ్చేసి ఒక 11 ఫీట్ల వరకు అయితే ఉంటుంది మనకు. దీనిలో హైలైట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. సో ఇక్కడ మనం చూసుకున్న గణపతికి అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నరసింహస్వామి వచ్చిండు పైన. ఆయన గణపతి వచ్చేసి ఒక 15 ఫీట్లు ఉంటుంది. అంత హైలైట్ అయితే ఇలా మొత్తం నరసింహస్వామి ఇలా హైలైట్ ఈ గణపతులను అయితే. ఇక్కడ ఉన్న గణపతి కూడా సేమ్ 15 ఫీట్లు అయితే ఉంటుంది మనకు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ సింపుల్గా పింక్ కలర్తో అయితే వచ్చేసింది. అండ్ ఫేస్ అయితే చూసుకోవచ్చు మనం ఎంత నీట్గా అయితే, వర్క్ అయితే నీట్గా ఉంటుంది ఇక్కడ మట్టి గణపతులు. ఇది మనకైతే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇక్కడ మనకి ఇక్కడ ఒక సింహం అయితే కనబడుతుంది. ఇంకా ఈ కళ్ళు ఇట్లా మొత్తం పెయింటింగ్ కాలే. పెయింటింగ్ అయిపోయాక మళ్ళీ ఇంకో వీడియోలో చూసుకోవచ్చు మీరు. హైలైట్ ఉంటుంది. ఇంకా చాలా గణపతులు ఉన్నాయి, ఇంకా చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు శివనవతారంలో ఉన్న గణపతి అయితే ఉంది. శివనవతారంలో పులి మీద కూర్చున్న గణపతి మొత్తం బ్లూ కలర్లో హైలైట్ ఉంది. ఇక్కడ ఇంకా వర్క్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. కవర్ కప్పారు. కవర్ తీసినాక నేను ఇంకో కవర్ తీపిచ్చి మళ్ళీ ఒక వీడియో తీసి అయితే పెడతా. ఇప్పుడైతే ఇట్లయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకో గణపతి చూసుకోవచ్చు, ఒక 14 ఫీట్ల దాకా అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కలర్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ వచ్చేసింది. ఇది కూడా ఒక మంచి సింహాసనం మీద కూర్చున్న గణపతి. హ్యాండ్లో మనకు శూలం అయితే ఉంటుంది. ఇంకో హ్యాండ్ ఇక్కడ కింద పెట్టుంది. అండ్ ఇక్కడ